ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దైవ సమానులైన భర్తగారి పాదపద్మములకు అభాగ్యని రుక్మిణి నమస్కారములు. మన పెళ్లినాడు మీరు ప్రమాణములు చేస్తుంటే నిజంగా నాకు దేవతల ఆశీర్వాదాలు వినిపించాయి. మీకు సేవ చేయడమే నా ధర్మం అనుకున్నాను. కానీ నా దురదృష్టం, మీరు ఆ ప్రమాణాలన్నీ తప్పారు. రాధాదేవి, రావుజీ, ఏమిటిది? మీకేమన్నా మతిపోయిందా? మీరేమనుకున్నా సరే మీకోసం ఎన్నో తీయని కలలు కన్నాను. ఒక్క కల నిజం కాకపోతే నేను ఊహించలేను. మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రమాణం చేసి చెబుతున్నాను కూడా. చాలండి, మీ ప్రమాణాలు ప్రతిజ్ఞలు స్త్రీలను వంచించడానికేనా అండి? ఇదేనా మీ చదువుల సారు? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ వంటి విద్యావంతులు చేయవలసిన ఘనకార్యం? అయితే మరి ఇన్నాళ్ళు ఎంతో హుషారు చూపించి నాకెందుకు ఆశ పెట్టారు? ఆశ పెట్టానా? మీ దురాశ నుంచి తప్పించుకోవడానికి ప్రయాసపడ్డానా? ఉద్దేశం లేదన్నమాట. లేకే, మీ పాట మీకు ఒప్పగించటం ఒకటే ఉద్దేశం. నేను ఆఫీసులో అడుగు పెట్టగానే నాకు నీతులు చెప్పారే, మీరేమిటో మీ మనోనిగ్రహాలేమిటో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నారా? ఆడవాళ్ళనగానే అంత అలస అండి? ఐఎమ్ సారీ, నన్ను పరీక్షించడానికి నాటకం ఆడారన్నమాట. ఐ యామ్ ఆల్సో సారీ, మీ మనోనిగ్రహం ఇంత వికారంగా తేలినందుకు. థ్యాంక్స్. ఆగండి, మీ మగవాళ్ళంతా ఒకే బళ్ళలోనే చదివారా? మీ బుద్ధులంతా ఒకేలాగున్నాయి. చూడండి. ఏమిటండి ఇది? నేను ఎవరనుకున్నారో ఏమో, మిమ్మల్ని విడిచిపెట్టమని మీ బావగారు ఇచ్చి వెళ్ళారు. ఈ డబ్బా ఆయన ముఖాన పారేసి నిజం చెప్పండి. ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించండి. కంగ్రాచులేషన్స్ రాధాదేవి. ఆడవాళ్ళైనా సరే మీకు నా జోహార్లు. ఏమిటండి ఇదంతా? మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్తున్నాను. మొన్న మిమ్మల్ని అన్యాయంగా దూషించాను, నీచంగా కూడా మాట్లాడాను. మీ దోషం ఏమీ లేదు. ఎలా తెలుసుకున్నారు? బయట నుంచి అంతా విన్నాను. మా బావగారి బుర్ర భలేగా మరమ్మతు చేసి పంపారు. మీలాంటి యువతీమణి ఒక్కరుంటే చాలు, దేశం బాగుపడుతుంది. మీరు నాకు నచ్చారు. థ్యాంక్స్, మీరు నాకు నచ్చారు. థ్యాంక్స్. జై హింద్. రుక్కు, రుక్కు, ఉషా, రుక్కు, 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 రుక్కు. చిత్రంగా ఉంది. ఎక్కడికి పోయినట్టు? దైవ సమానులైన భర్తగారి పాదపద్మములకు అభాగ్యని రుక్మిణి నమస్కారములు. మన పెళ్లినాడు మీరు ప్రమాణములు చేస్తుంటే నిజంగా నాకు దేవతల ఆశీర్వాదాలు వినిపించాయి. మీకు సేవ చేయడమే నా ధర్మం అనుకున్నాను. కానీ నా దురదృష్టం, మీరు ఆ ప్రమాణాలన్నీ తప్పారు. ఈరోజు ఆ రాధాదేవి గారితో మీ సంబరం చూచిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమేనని రూఢి అయింది. కానీ పిల్లలైనా సరిగా చూసుకోండి. వాళ్ళు నోరు లేని పసివాళ్ళు. నా మీద విరక్తితో వాళ్ళని మాత్రం అన్యాయం చేయకండి. ఇదొక్కటే నా కోరిక.
నీకేం భయం లేదు రుక్మిణి మేము ఉన్నాంగా. అవునమ్మా మేము ఉన్నాగా. పిన్ని 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 బాబాయ్ ప్లాను బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఉత్తరం చదువుకొని బావ హూనం హూనం అయిపోతున్నాడు. వాడికి మాత్రం శిక్ష కావాల్సిందే. ఒప్పుకున్నాను బాబాయ్. రుక్మిణి కోసం వాడు పరితపించాలి. అప్పుడు గాని వాడికి చిత్తశుద్ధి కాదు. అవును. తర్వాత ఇల్లు ఎలా సర్దుకుంటాడో, పిల్లల్ని ఎలా సముదాయిస్తాడో వాడికి దేవుడు కనిపించాలి. అవన్నీ వారి చేత కావు, వారి పనులు కావు. మీరు ఊరుకోండి బాబాయ్, నేను ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇదేమిటి రుక్మిణి? వాడికి ఏదో గుణపాఠం నేర్పించాలనేగా ఇదంతా చేస్తున్నావు. అసలు నువ్వు ముందు ఒప్పుకున్నావుగా. నేనేం ఒప్పుకోలేదు, బలవంతం చేసి మీరే ఒప్పించారు. సరే అలాగే అనుకో చెల్లాయి. మరి ఇచ్చిన మాట తప్పడం మన వంశంలో లేదుగా. కాస్త బాబాయ్ ప్లాన్ సాగని. ఇంతలో కొంప మునిగిపోయింది ఏం లేదుగా. అవునమ్మా. బాబాయ్ రాండోయ్, అబ్బాయి వచ్చాడు. నాకెక్కడికి పోతాడు చిట్టి తండ్రి? రుక్మిణి నా పరువు కాపాడాలమ్మా. బాబాయ్ వాడు నా గురించి అడిగితే ఊరు వెళ్ళిపోయాడు. వాడి గ్రాండ్ ఫాదర్ గా చెప్తాను, నువ్వు రావే. బాబాయ్ ఎరా పిచ్చా, ఇప్పుడు వచ్చావు? నిద్ర పట్ల కాదు బాబాయ్, రుక్మిణి ఇక్కడికి వచ్చిందేమో అని. సరే సరే, ఇంట్లో లేదు. ఇందాకేదో విచారంగా ఉంటే పోయి ఓదార్చి వచ్చానే. నిన్నే లేవలే. అబ్బాయి ఏమిటండి, ఉండండి. అది కాదే, లేడే ఇప్పుడు ఇంట్లో లేదట. అదేమిటి, ప్రతాప్ ఊరికి వెళ్ళగానే పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళని నిద్రపుచ్చింది. నేను ఇప్పుడేగా వచ్చాను. నువ్వెంతసేపటికి రాకపోతే ఆ వంటగదిలో కొనుక్కుతుందేమో. చూద్దాం పద నాయనా. చూశాను అత్తయ్య, ఎక్కడ లేదు. నీ మొఖం, నువ్వు ఏం చూసావో ఏమిటో. పద పద. నన్ను వెళ్ళని అన్నయ్య, ఇంకా వారికి ఎందుకు ఈ శిక్ష? ఇంకా అంటావేంటి? మన చిట్టి పాప లేదు ఎండన్, అది లేచి బాగా ప్రారంభించిందంటే మనవాడు ఎలా నిభాయించుకుంటాడో చూడాలి. అందాక ఆగు చెల్లాయి, నీకు పుణ్యం ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇల్లు విడిచిపెట్టి ఎందుకు వెళ్తుంది? అసలు స్టేజ్లోకి వచ్చిందట. నువ్వేమైనా అన్నావరా? స్టేజ్లోకి వచ్చిందా? నాకు కనిపించలేదే. ఏమో అక్కడ నుంచి గబగబా వస్తుంటేను మేము వెంటనే వచ్చాం. ఎంత అడిగినా ఏమీ చెప్పందే. అయినా అసలు అప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? చస్తున్నాను బాబా, ఇప్పుడు అడిగితే ఏం చెప్పను. ఏమండి, మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ముందు అమ్మాయిని వెతకండి. వెతుకుతాను కానీ నువ్వు వెళ్ళి నా చేతికి టార్చ్ లైట్ పట్టాబా. నువ్వు పద బాబాయ్, నేను కూడా టాక్సీ వేసుకుని ఊరంతా కాలిస్తాను. ఒరే నువ్వు వట్టి గాబరా మనిషి కానీ ఇంట్లోనే ఉండి పిల్లలతో తిప్పలు పడుతున్నా. నువ్వు లేచాడు, పోయి చూడరా. చూడు, నువ్వు చూడరా, నువ్వు వెళ్ళి రావే రావే బాబు. ఇప్పుడు తెలుస్తుంది అబ్బాయి గారి సంగతి. ఏమేవ్, నేను వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. వెళ్ళరండి వెళ్ళరండి. బాబాయ్ మీరే నాకు దిక్కు. అన్ని చోట్ల కాస్త జాగ్రత్తగా చూసిరండి. నువ్వు పిల్లలతో తిప్పలు పడుతూ ఉండు, నేను పోతున్నా. నిద్ర. బాబాయ్ మన ఎండని ఇంకా బాగా ప్రారంభించలేదే. ఇంకా టైం కాలేదు, నువ్వు పడుకో. ఇవాళ రాధాదేవి గారితో మీ సంబరం చూసిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమేనని రూఢి అయింది. ఈర్ష్య పాడుది, ఆడవాళ్ల చేత ఎంత సాహసమైనా చేయిస్తుంది. తెలుగు వన్